పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం వీళ్ళందరితో మీరు ఇదే విధంగా కూర్చోని చర్చించుకోవాలి. ఈ సమావేశంలో బూత్ స్థాయి ఇన్ఛార్జెస్ రావాలి, యూనిట్ ఇన్ఛార్జీలు రావాలి, గ్రామ స్థాయిలో ఉండేటటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి. మీరు ఎందుకంటే వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థ 44 సంవత్సరాల చరిత్ర మన పార్టీది. బలమైన పునాదులు ఉన్నాయి కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ బ్రహ్మాండంగా మనగలుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉండాలనే ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక 4 అడుగులు ముందుకు వేయగానే మళ్ళీ ఎవడో ఒకడు వెనక్కి ఒక 8 అడుగులు వెనక్కి లాగితే దానివల్ల ఉపయోగం ఉండదు. రాష్ట్రం కూడా ఆ విధంగానే అప్పుడప్పుడు నష్టపోతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూడా 94లో 99లో 2 సార్లు అధికారంలోకి వచ్చాం కంటిన్యూగా. 2004లో కూడా అదేవిధంగా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే అసలు ఎక్కడికో వెళ్ళేది. ఈ రాష్ట్ర విభజన ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. అంటే ఆలోచించుకుంటే అంత లోతు ఉంటుంది. కానీ ఆ రోజు ప్రజలు చేసిన పొరపాటు ఎంతో నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా నష్టపోయింది. ముఖ్యంగా మనమంతా కోలుకోలేని దెబ్బ జరిగింది. మనకి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు. 14 నుంచి 19 దాకా ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా చేశాం. విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ 2019లో అధికారం పోయింది. ఎందుకు పోయిందో తెలియదు. ఇప్పుడు కూడా దానికి అర్థం కాదు. ఎందుకు పోయింది? 14 నుంచి 19 దాకా మనం ప్రజలకు మంచి చేయకపోయిందా, అభివృద్ధి చేయకపోయామా, సంక్షేమం అందించకపోయామా అంటే ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ 5 సంవత్సరాల కాలంలో చేశాం. అయినా కూడా ఓడిపోయాం. ఆ ఓటమి జగన్మోహన్ రెడ్డి రూపంలో అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయింది. ప్రజలు కూడా చేసిన తప్పు తెలుసుకున్నారు. మళ్ళీ 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి, పార్టీలకు అధికారం ఇచ్చారు. ఈ రోజున ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినటువంటి ఆ నష్టాన్ని పూడ్చుకుంటూ, సరి చేసుకుంటూ, ఆర్థిక వ్యవస్థల దగ్గర నుంచి నష్టపోయిన వ్యవస్థలన్నీ గాడిలో పెడుతూ, పూర్తిగా కుంటుపడిపోయిన అభివృద్ధిని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ, సంక్షేమాన్ని ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఇవాళ మళ్ళా ముందుకెళ్తా ఉన్నాం. 2 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చి అవుతా ఉంది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి నిరంతరం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజల చూపు పక్కకు కనపడకుండా, పక్కకు చూడకుండా తీసుకెళ్లే బాధ్యత అన్ని పకడ్బందీగా మనం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, నాయకుల మీద ఉందనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు మీరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి నిరంతరాయం వెళ్తుండాలి. అతి త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ మండలం తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన మండలం, మీకు తెలుసు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు కూడా గుంటూరు జిల్లాలో 3 ఎంపీపీలు, 3 జెడ్పీటీసీలు గెలిస్తే కూడా కొల్లూరు మండలం గెలిచాం ఆ రోజు. నాకు తెలిసి 2019లో మనం ఓడిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తుంటే గెలిచేవాళ్ళం. మధ్యలో కాడి కింద పడేశారు నాయకులందరూ కలిసి. ఇలాంటి ఇబ్బందులు ఓటు మీరు ఎంత నష్టపోతారో మీరు ఆలోచించుకోండి. ఇందాకే చెప్పారు, జనాభా ఒక 2000 ఉంటే ఒక ఊళ్ళో 1500 జనాభా అని చెప్పి తీసుకొచ్చారు లెక్కలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అని. దానివల్ల ఓట్లు 1500 ఉంటే జనాభా 1500 ఎట్లా ఉంటారు? ఓట్లు ఒకవేళ 1500 ఉన్నాయి ఒక గ్రామంలో, జనాభా 2000 పైన ఉంటారు. అంటే వీళ్ళు అంత అలసత్వంతో, అంత అజాగ్రత్తగా చేస్తూ ఉన్నారు.
ఇదే అజాగ్రత్త చేసినప్పుడు మనం జాగ్రత్త పడకపోతే రేపు ఓటర్ లిస్ట్ సవరణలో కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే ఏదైతే రిపోర్ట్ ఏదైతే రివ్యూ జరగబోతోందో దాని మీద ప్రత్యేకంగా క్లాసు నిపుణులను పిలిచి క్లాస్ చెప్పించడానికి రేపు బుధవారం జరగాల్సినటువంటి మీటింగ్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ని 13వ తేదీ రేపు 13 శనివారం నేను నియోజకవర్గ స్థాయిలో వేమూరులో ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా అందరూ కూడా బూత్ లెవెల్, బూత్, యూనిట్, మండల పార్టీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఈ ఎస్ఐఆర్ అదేవిధంగా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని అక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ఆ సర్వే జరిగింది, ఏ విధంగా మనం పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా బిఎల్ఓలతో కలిసి ఆ గ్రామంలో జరిగే ఈ ఓటర్ లిస్టుల వెరిఫికేషన్లో మనం పాల్గొని మనకి అందరికీ మంచి జరిగే విధంగా మన ఓటు బదిలంగా మనం అడ్డుపెట్టుకునే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. దీని మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా మళ్ళా మెసేజ్ వస్తుంది. మీరందరూ 13వ తేదీ రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ప్రతి నెల నిర్వహించుకోండి. మీరు ఖచ్చితంగా మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కరించడానికి నేను ఎప్పుడూ మీకు తోడుగా ఉండి ఈ అన్ని సమస్యల పరిష్కారంలో పార్టీ సమస్యలు కానీ, పార్టీ పరంగా వచ్చిన సమస్యలు కానీ, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి శాయశక్తులు అని కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెట్టుకొని పనిచేయాలి. ఈ అంశాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ రాబోయే రోజుల్లో ఇందాక చెప్పారు ఈ హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్ జనాభా లెక్కల సేకరణ జరుగుతూ ఉంటే అంత అస్తవ్యస్తంగా తప్పులు తరగా జరిగిందని, అది దానివల్ల చాలా నష్టపోతాం మనం. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా జరిగింది హౌస్ హోల్డ్ జనాభా లెక్కల సేకరణ. రేపు 15వ తేదీ నుంచి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ ఏది ఈ ఓటర్ లిస్టుకు సంబంధించి ప్రత్యేక సవరణ జరగబోతా ఉంది. ఓటర్ లిస్టులు చాలా అవసరమైన ప్రక్రియ, చాలా ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. ఇక్కడ కనుక ఏదైనా పొరపాటు ఓటు కనుక మిస్ అయిందంటే మళ్ళా ఓటు చేర్చుకోవడం మీ వల్ల కాదు. ఓటర్గా మీరు నమోదు కాలేదంటే మనం బతికుడు కూడా జీవిస్తున్నట్టు లెక్క. ఓటు హక్కు ఉండి ఓటు హక్కు మనకి పోయిందంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి పార్టీ పరంగా ఈ 15వ తేదీ నుంచి ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళతో బిఎల్ఏస్ మన పార్టీకి సంబంధించి బిఎల్ఏలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ యంత్రాంగం, క్లస్టర్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ప్రతి బూత్లో ఆ ఇంటెన్సివ్ సర్వే ఏదైతే జరగబోతా ఉందో దానిలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఏ ఒక్క ఓటు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఓటు కూడా మిస్గా